చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఒక వ్యాసం రాశారు. తల్లికి జేజే, తండ్రికి జేజే, గురువుకు జేజే అని. అందులో ఒక ప్రస్తావన తీసుకువచ్చారు వాళ్ళ అమ్మగారి గురించి. వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు ఎప్పుడూ కూడా మనిషి అన్న తర్వాత ఖచ్చితంగా కష్టపడాలి. చేతనైన చేస్తూ ఉండాలి. కానీ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు అని చెప్పారంట. అదేంటమ్మా ఎందుకు కష్టపడాలి అని చంద్రబాబు నాయుడు గారు అడిగితే వాళ్ళ అమ్మగారు ఇలా సమాధానం చెప్పారంట. ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్పారు. అదేంటంటే ఒక ఇంట్లో ఒక పంది, ఒక నక్క 2 కూడా పనిచేస్తూ ఉండేవి. ఇవి 2 కూడా బయటకు వెళ్ళినప్పుడు నక్కేమో జులాయిగా తిరిగి వచ్చేటప్పుడు ఎంతో పని చేసిన దానిలా బురదలో పొర్లి వచ్చేది. పందేమో పొద్దస్తమానం కష్టపడి అటు ఇటు బురద అంటినా కానీ దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇంటికి వచ్చేది. ఇప్పుడు ఈ రెండింటిని చూసి ఇంటి యజమాని పంది శుభ్రంగా ఉంది కాబట్టి ఎటువంటి పని చేయలేదు, జులాయిగా తిరిగి వచ్చింది, అందుకే ఇంత నీట్గా ఉంది అనుకునేవాడు. నక్కేమో అదంతా పూసుకొని ఉంది కదా, ఎంతో కష్టపడి వచ్చిందని చెప్పేసి నక్కకి ముప్పొట్లా కూడా బాగా మేపేవాళ్ళు. పందికి అసలు దాని వైపు కూడా చూసేవాళ్ళు కాదు. ఇది ఇలా జరుగుతూ ఉంటే మోసం ఎన్నాళ్ళు దాగుతుందండి? కొంతకాలానికి వాటి రెండింటి సంగతి తెలిసి నక్కని తరిమేసి పందికి తన పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడు. ఇంటి పనివాడు ఇంటి ఇల్లరికపు అల్లుడయ్యాడు. కాబట్టి కష్టం చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా వెనక తిరిగి చూడరు. కాస్త లేట్ అయినా కానీ మంచి రిజల్ట్స్ ఉంటాయి అని వాళ్ళ తల్లి గారు ఈ కథ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పారంట. మా అమ్మగారు వాక్కే మాకు శిరస వహిస్తూ ఉంటాము. మా అమ్మగారు ఎప్పుడు కష్టపడి చెప్తూ ఉంటారు. అందుకే మేము ఇప్పుడు నేను ఇంతలా కష్టపడ్డందుకే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పేసి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మగారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కానీ వాళ్ళ ఇంట్లో వచ్చి పట్టుమని 3 రోజులు కూడా ఉండరంట, నిద్ర చేయరంట. వెంటనే తెల్లారే వెళ్ళిపోవాల్సిందే. ఆ నారావారి పల్లెలో లేచిన దగ్గర నుంచి పొలం, గొడ్లు, పనులు ఇవి చూసుకుంటూ ఇలానే ఉంటారంట. మరి అలాంటి వారు నిజంగా మనకు ఆదర్శం కదండి.